వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉద్యమకారుల జేఏసీ తరపున ఒక అభ్యర్థిని పోటీలో నిలపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసన కోసం ఉద్యమించిన ఉద్యమకారులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం మిగతా రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారుల జేఏసీ పక్షాన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్లు ఆయన తెలిపారు. ఉద్యమకారుల జేఏసీ పక్షాన ఎవరో అభ్యర్థిగా పోటీ చేసిన ఆ అభ్యర్థికి ఉద్యమకారులు అందరూ ఏకతాటిపైకి వచ్చి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఉద్యమకారుల జేఏసీ నేతలతో పాటు ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారని ఆయన తెలిపారు. సభా నిర్వాహకులకు ఈ రౌండ్ టేబుల్లో పాల్గొన్న అభిప్రాయాలు తెలియజేసినందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క ఉద్యమ మరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం నిర్మితం కావాల్సిన బలమైనటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడు అప్పుడు ఒకసారి విఫలమైనటువంటి సందర్భం లోపల అధ్యక్షుడిని తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్లో భాగస్వామి. ఈరోజు ప్రజా సమస్యలు మరియు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైన ఈ రౌండ్ టేబుల్ సమావేశము రామరెడ్డి గారి అధ్యక్షన మరియు సుద్దాల వెంకటస్వామి అధ్యక్షన జరుగుతూ ఉంది. దీనికి అనేక పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, ముఖ్యంగా ఉద్యమకారుల పోరాట సమితి కూడా ఇందులో భాగస్వామి అయింది. దానికి తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ కూడా వాళ్ళని స్వాగతిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజల సమస్యలపైన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు ఇచ్చిందో ఆ హామీలని నెరవేర్చడం లేదనేది నగ్న సత్యం. ఉద్యమకారులకు ఏదైతే చోటు ఇవ్వాలనో, వారికి అధ్యయాలనో అది చేయడం లేదు. ఈరోజు ఉద్యమకారుల తరఫున జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 100 మంది పోటీ చేస్తామని వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ కూడా భాగస్వామి అవుతుంది. తప్పకుండా బహుజన్ ముక్తి పార్టీ, మరి ఇలా కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ ఉన్నారు. ముఖ్యంగా మేము తప్పకుండా ఆ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం. బహుజన్ ముక్తి పార్టీ కూడా చేస్తుంది. కాబట్టి ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో ఎవరు పోటీ చేయాలి, ఎవరు చేయకూడదు అనేది కూడా నిర్ణయించే కార్యక్రమం ఉన్నది. అందుకనే మేము కోరేది ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు పంచే స్థితిలో బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఉన్నాయి. ఓట్లని కొనే సత్తా వాళ్ళ దగ్గర ఉండొచ్చు, కానీ సిద్ధాంత ప్రకారంగా మా తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్లో భాగస్వామి పార్టీలు, భాగస్వామి సంఘాలు ముందుకు పోతూ ఉన్నాయి. కాబట్టి మేము తప్పకుండా అక్కడ అభ్యర్థిని 99% బీసీ అభ్యర్థిని ఈరోజు అక్కడ నిల్చుండబెడతాము. ఇంకోటి ఏంటంటే ఈరోజు బీసీలకు ఆట ఆడుకుంటున్న ఈ అగ్రవర్ణాల పార్టీలు ఎలా అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్నీ కూడా వాళ్ళకు తెలియదా? అసెంబ్లీలో పాస్ చేసినప్పుడే తెలుసుకోవాలి. వాళ్ళ బాధ్యత ఏంటి? పార్లమెంట్లో బిల్ పాస్ అయితేనే. ఒక మాట చెప్తాము, ఈడబ్ల్యూఎస్ పార్లమెంట్లో బిల్లు అయింది కాబట్టి
సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు కానీ దాఖలు ఇవ్వదు. తమిళనాడులో 69% ఉన్నది. ఎలా ఉంది అక్కడ మొత్తము తమిళనాడు గవర్నమెంట్ మొత్తం ఏకమై ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకున్నారు. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మన నాయకులు కానీ ఎవరైనా కానీ ఢిల్లీలో ప్రెషర్ చేయాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం ఏకంగా పోయి అక్కడ కూర్చుంటేనే కానీ ఆ బిల్ పాస్ అయితేనే కానీ మా 42% కాదు 50% కాదు. ఈరోజు దేశంలో బీసీ జనగణనని చేయట్లేదు. బీసీ జనగణన చెయ్యాలి కదా. అది చేసినాక ఇప్పుడు బీహార్లో చేశారు 65% అని ఉన్నది. కాబట్టి మరి అక్కడ కూడా కోర్టు కొట్టేసింది హైకోర్టు. కాబట్టి మనము అందరం కూడా దేశవ్యాప్తంగా జరగాలి అంటే పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి అంతే. ఇంకోటి మేము కోరేది ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 100కు 100% ఈవీఎంలతోని ఈ ఓట్లు అనేటివి జీరో చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే బ్యాలెట్ పేపర్తో మీరు నిర్వహించండి, నిస్వార్థంగా ఎన్నికలని నిర్వహించాలి. అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆయన ఏదైతే ఓటకు ఇచ్చిండో దాన్ని జీరో చేసేందుకు ఈవీఎం మిషన్లు పెడతా ఉన్నారు. అందుకనే మన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని నడుస్తున్నాడు. కానీ ఓట్ చోరీ అంటున్నాడే కానీ ఈ ఈవీఎం మెషిన్లని అది చోరీ చేస్తున్నాయని అనట్లేదు. అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈవీఎం మెషిన్లతోనే వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఈవీఎం మెషిన్లతోనే గెలిచింది. అందుకనే మా తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది ఈవీఎం మెషిన్లను కూడా తీసేయాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్. జూబ్లీహిల్స్లో కూడా ఈ ఈవీఎం మెషిన్లు తీసేసి బ్యాలెట్ పేపర్ పెట్టాలనేది మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. హంసోల్ లక్ష్మణ్, బహుజన్ ముక్తి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ని, డెమోక్రటిక్ ఫ్రంట్లో భాగస్వామి. తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి. నేను తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్ దృష్ట్యా ఇవాళ సుందరాయ విజ్ఞాన కేంద్రం షోయబాల్లో రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా తెలంగాణ పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, ఇండివిజువల్ వ్యక్తులు ఈ సమావేశానికి చేయడం, వాళ్ళందరూ కూడా సమాయత్తమై జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మనం పోటీలో ఉండాల్సిందే. ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వానికి అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలకు కూడా బుద్ధి చెప్పాలనే దృష్ట్యా ఈ మీటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా వారి అందరూ కూడా అక్కడికి వందలాది వేలాది సంఖ్యలో విచ్చేసి ఎవరిని అభ్యర్థిని పెట్టినా మేము మీకు అందరూ కూడా ప్రచారం చేయడానికి, అదేవిధంగా మాకు తోచింది మీకు సహాయం చేస్తామంటున్నారు. కాబట్టి మీరు ఎక్కడ కూడా వెనకాడొద్దు, మేము మీతో పాటు ఉన్నాము. మేము ఖచ్చితంగా పైసలే కానీ, కరపత్రాలే కానీ, పోస్టర్లే కానీ, జెండాలే కానీ, రథాలే కానీ మేము ఇస్తాము. అవన్నీ తీసుకొని మీరు ఈ ఎలక్షన్తో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఊరూరా తిరగాలనే దాంట్లో వాళ్ళందరూ కూడా ఏకమై ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి, అదేవిధంగా బీజేపీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే జనానికి చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో తెలంగాణ ఉద్యమకారుల ప్రతాపం అదే చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం.